హలో మూవీ లవర్స్, వెల్కమ్ టు సినీఫెస్ట్. వన్ ఆఫ్ ద మోస్ట్ అవైటెడ్ మూవీ హిట్ 3 టీజర్ వచ్చేసింది. ఈ టీజర్ చూసాక నాకు మైండ్లో వచ్చిన ఫస్ట్ థాట్, ఇట్స్ గోయింగ్ టు బి ఎ బ్లడీ వైలెంట్ ఫిల్మ్. టీజర్లో నాని గారు చాలా వైలెంట్ అండ్ బ్రూటల్ పోలీస్ ఆఫీసర్ లాగా కనిపిస్తున్నారు. ఐ థింక్ ఇట్స్ వన్ ఆఫ్ ద మోస్ట్ వైలెంట్ అండ్ బ్రూటల్ క్యారెక్టర్ నాని గారు హ్యాస్ ఎవర్ డన్ ఇన్ హిస్ ప్రీవియస్ ఫిల్మ్స్. ఈ టీజర్ అర్జున్ సర్కార్ క్యారెక్టర్ ఇంట్రడక్షన్ అనుకుంటా. హీరోయిన్ అయితే నాకు ఎక్కడా కనపడలేదు టీజర్లో, బట్ హీరోయిన్ వాయిస్ అనుకుంటా. బ్యాక్గ్రౌండ్లో ఒక వాయిస్ వచ్చింది, మేబీ హీరోయిన్ వాయిస్ అయి ఉండొచ్చు. నాని అన్నని వైట్ కోట్లో చూస్తుంటే నాకైతే అలా అనిపించింది. టీజర్లో నాని అన్న అయితే ఎవరినో ఎర్రగొట్టేస్తుంటాడు. ఆ సీన్ చూస్తే మీకు అర్థమైపోతుంది ఈ మూవీలో నాని అన్న క్యారెక్టర్ ఈజ్ వెరీ బ్రూటల్ అని. టీజర్ ఎండింగ్లో ఒక సీన్ ఉంటుంది, అదైతే శైలేష్ కొలను ఈ మూవీ డైరెక్టర్. ఆయన ఆస్ట్రేలియాలో వర్క్ చేస్తుండేవారు. మూవీస్ మీద ప్యాషన్తో ఇండియాకి వచ్చి మూవీస్ తీయడం స్టార్ట్ చేశారు. సైంధవ్ తర్వాత స్ట్రాంగ్ కంబ్యాక్ ఇస్తారనిపిస్తుంది నాకైతే. సైంధవ్ బాగానే ఉంటుంది, బట్ అనుకున్నంత లేదు. సో ఈ మూవీతో పక్కాగా కంబ్యాక్ ఇస్తారనిపిస్తుంది. టీజర్ చూస్తే అలానే ఉంది. నేను శైలేష్ గారిని నాని గారి ప్రీవియస్ ఫిల్మ్ ఉంది కదా, సరిపోద శనివారం, ఆ మూవీ ప్రీమియర్లో కలిశాను. యాక్చువల్గా ప్రసాద్స్లో ప్రీమియర్కి వెళ్ళినప్పుడు ఆయన కూడా వచ్చారు. ఇంటర్వెల్లో కలిశాను ఆయన్ని కలిసినప్పుడు చెప్పాను అనమాట, సార్ మీ హిట్ సిరీస్ అయితే నాకు చాలా నచ్చింది, ఐఎమ్ వెయిటింగ్ ఫర్ హిట్ 3 అని కూడా చెప్పాను. ఆయన చెప్పారు, ఆయన ఒకటే అన్నారు ఒక మాటే, ఖచ్చితంగా మీ ఎక్స్పెక్టేషన్స్ అయితే మించి ఉంటుంది హిట్ 3 అని చెప్పి. టీజర్ చూస్తే కొద్దిగా అలానే ఉంది. లెట్స్ సీ ఎలా ఉండబోతుందో. శైలేష్ గారు కొన్ని ఇంటర్వ్యూస్లో చెప్పారనమాట, ఈ హిట్ వర్స్లో ఉన్న ఆఫీసర్స్ అందరూ కలిసి ఒక పెద్ద కేసుని ఒక మూవీలో సాల్వ్ చేస్తారంట. ఆ మూవీ ఎప్పుడు వస్తుందని నేనైతే వెయిటింగ్ అనమాట. ఈ అవెంజర్స్ చూసారు కదా, అవెంజర్స్ రేంజ్లో ఉండకపోయినా మన టాలీవుడ్ రేంజ్లో ఉంటే చాలు. మ్యూజిక్ డైరెక్టర్ మిక్కీ జే మేయర్, ఆయన బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే అదిరిపోయింది. టీజర్లో మామూలుగా లేదు, ఎరగొట్టేశారు. ప్రీవియస్ ఫిలిమ్స్ అన్నీ చూస్తే నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఆయన నుంచి ఈ రేంజ్లో బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఉంటుందని చెప్పి. బట్ సూపర్, హీ హాస్ డన్ ఎ వెరీ గుడ్ జాబ్. May 1st అనుకుంటా ఈ మూవీ రిలీజ్. డెఫినెట్గా మన ఛానల్లో ఈ మూవీ రివ్యూ వస్తుంది. మీరు ఈ మూవీ రివ్యూస్ అండ్ మూవీ అప్డేట్స్ చూడాలనుకుంటే మన ఛానల్ని లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి.